రాజమౌళికి షాక్ హ్యాండ్ ఇచ్చిన వారణాసి విలన్. రాజమౌళి సినిమా అంటే టాలీవుడ్ హీరోల నుంచి బాలీవుడ్ స్టార్స్ వరకు అందరూ ఒకే రూల్ ఫాలో కావాల్సిందే. సినిమా పూర్తయ్యే వరకు వేరే ప్రాజెక్ట్ ముట్టుకోవడానికి కూడా వీల్లేదు. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ సైతం వారణాసి కోసం అన్నీ పక్కన పెట్టి ఫుల్ డెడికేట్ అయిపోతే, అదే సినిమాలో మెయిన్ విలన్గా చేస్తున్న మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ మాత్రం జక్కన్న రూల్స్ను బ్రేక్ చేస్తున్నాడు. రాజమౌళిని లెక్క చేయకుండా ఒకవైపు వారణాసి చేస్తూనే మరోవైపు వరుస పెట్టి సినిమాలు రిలీజ్ చేస్తున్న ఆ మలయాళ స్టార్ ప్లాన్ ఏంటి? అసలు జక్కన్నతో ఆ హీరో ఏం డీల్ కుదుర్చుకున్నాడు? ఆ ఫుల్ కాంట్రవర్సీ ఏంటో ఇప్పుడు చూద్దాం. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా చేస్తున్నారంటే అక్కడ కేవలం భారీ బడ్జెట్ గ్రాఫిక్స్ మాత్రమే కాదు, హీరోలకు కొన్ని కఠినమైన రూల్స్ కూడా ఉంటాయి. బాహుబలి కోసం ప్రభాస్ ఏకంగా 5 సంవత్సరాలు వేరే సినిమా చేయకుండా జక్కన్న కోసం ఎంత అంకితమయ్యాడో మన అందరికీ తెలుసు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వారణాసి సినిమా కోసం అదే స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతున్నారు. సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు వేరే ప్రాజెక్ట్ వైపు కన్నెత్తు కూడా చూడట్లేదు మహేష్. ఇది టాలీవుడ్ హీరోల ట్రెండ్. ఎందుకంటే రాజమౌళి సినిమా అంటే ప్రాణం పెట్టి పని చేయాలి, ఆయన చెప్పినట్లే వినాలి. కానీ ఈ రూల్స్ అన్నీ మన తెలుగు హీరోలకి తప్ప మలయాళ హీరోల దగ్గర అస్సలు వర్కౌట్ కావట్లేదట. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. వారణాసి మూవీలో మహేష్ బాబును గట్టిగా ఢీ కొట్టే పవర్ఫుల్ విలన్ కుంభా పాత్రలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నాడు. సాధారణంగా రాజమౌళి సినిమాలో విలన్గా చేసినా సరే వేరే సినిమాలు చేయడానికి ఛాన్స్ ఉండదు. కానీ పృథ్వీరాజ్ మాత్రం లెక్క లేకుండా తన పంతం నెగ్గించుకుంటున్నాడు. మలయాళ హీరోలు ఎంత స్పీడ్గా సినిమాలు చేస్తారో మనకు తెలిసిందే. 2026 ఇయర్లోనే పృథ్వీరాజ్ ఆల్రెడీ 2 సినిమాలు రిలీజ్ చేశాడు. ఇయర్ బిగినింగ్లో పల్లి చటంబిలో గెస్ట్ రోల్, ఆ తర్వాత జూలైలో ఐ నోబడి మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇప్పుడేమో ఆగస్టు 20న ఓనం కానుకగా ఖలీఫా సినిమాతో మరోసారి బాక్స్ ఆఫీస్ మీదకు దండెత్తుతున్నాడు. మరోవైపు రాజమౌళి గ్లోబల్ డైరెక్టర్ సినిమా షూటింగ్ ఇంకా నడుస్తూనే ఉంది. అయినప్పటికీ పృథ్వీరాజ్ తన సొంత సినిమాల రిలీజ్లను మాత్రం అస్సలు ఆపట్లేదు. దీన్ని బట్టి చూస్తే రాజమౌళి ఎక్స్క్లూజివిటీ కండిషన్స్ ఈ మలయాళ స్టార్ హీరో దగ్గర అస్సలు పని చేయట్లేదనే చర్చ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. అయితే గతంలో బాహుబలి సమయంలో బల్లాలదేవ రానా కూడా ఇదే ట్రిక్ యూజ్ చేశాడు. అటు బాహుబలిలో విలన్గా చేస్తూనే మరోవైపు ఘాజీ సినిమాను కూడా కంప్లీట్ చేసేశాడు. దీన్ని బట్టి చూస్తే రాజమౌళి సినిమాల్లో హీరోలు ఒక ప్రాజెక్ట్కి పరిమితమైన, విలన్గా చేసే వాళ్ళు మాత్రం ఇలా సైడ్లో వేరే సినిమాలు బ్యాలెన్స్ చేయడం కామన్ అయిపోయింది. అంతేకాదు, రీసెంట్గా రాజమౌళి పనితీరు గురించి పృథ్వీరాజ్ ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ బయటపెట్టాడు. ఒక సింగిల్ సీన్ కోసం మహేష్ బాబుతో కలిసి ఏకంగా 97 టేక్స్ తీసుకున్నాడట జక్కన్న. ఆ రేంజ్లో పర్ఫెక్షన్ కోసమని ప్రాణం తీస్తుంటాడు రాజమౌళి. అలాంటి డైరెక్టర్ సినిమా చేస్తూనే పృథ్వీరాజ్ మాత్రం తన క్యారెక్టర్ కుంభా పాత్రలో చక్రాల కుర్చీకి పరిమితమయ్యే రోల్ కావడం వల్ల డేట్స్ను పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుని ఇలా బ్యాలెన్స్ చేస్తున్నాడని టాక్ నడుస్తుంది. సుమారు 1400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ గ్లోబల్ అడ్వెంచర్ వారణాసి మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. మొత్తానికి రాజమౌళి రూల్స్ను సైతం తన మేనేజ్మెంట్ స్కిల్స్తో మేనేజ్ చేస్తూ అటు మలయాళంలో సొంత సినిమాలను వదలని పృథ్వీరాజ్ డెడికేషన్ను అందరూ మెచ్చుకోవాల్సిందే. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా చేస్తున్నారంటే అక్కడ కేవలం భారీ బడ్జెట్ గ్రాఫిక్స్ మాత్రమే కాదు, హీరోలకు కొన్ని కఠినమైన రూల్స్ కూడా ఉంటాయి. బాహుబలి కోసం ప్రభాస్ ఏకంగా 5 సంవత్సరాలు వేరే సినిమా చేయకుండా జక్కన్న కోసం ఎంత అంకితమయ్యాడో మన అందరికీ తెలుసు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వారణాసి సినిమా కోసం అదే స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతున్నారు. సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు వేరే ప్రాజెక్ట్ వైపు కన్నెత్తు కూడా చూడట్లేదు మహేష్. ఇది టాలీవుడ్ హీరోల ట్రెండ్. ఎందుకంటే రాజమౌళి సినిమా అంటే ప్రాణం పెట్టి పని చేయాలి, ఆయన చెప్పినట్లే వినాలి. కానీ ఈ రూల్స్ అన్నీ మన తెలుగు హీరోలకి తప్ప మలయాళ హీరోల దగ్గర అస్సలు వర్కౌట్ కావట్లేదట. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. వారణాసి మూవీలో మహేష్ బాబును గట్టిగా ఢీ కొట్టే పవర్ఫుల్ విలన్ కుంభా పాత్రలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నాడు. సాధారణంగా రాజమౌళి సినిమాలో విలన్గా చేసినా సరే
వేరే సినిమాలు చేయడానికి ఛాన్స్ ఉండదు. కానీ పృథ్వీరాజ్ మాత్రం లెక్క లేకుండా తన పంతం నెగ్గించుకుంటున్నాడు. మలయాళ హీరోలు ఎంత స్పీడ్గా సినిమాలు చేస్తారో మనకు తెలిసిందే. 2026 ఇయర్లోనే పృథ్వీరాజ్ ఆల్రెడీ 2 సినిమాలు రిలీజ్ చేశాడు. ఇయర్ బిగినింగ్లో పల్లి చటంబిలో గెస్ట్ రోల్, ఆ తర్వాత జూలైలో ఐ నోబడి మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇప్పుడేమో ఆగస్టు 20న ఓనం కానుకగా ఖలీఫా సినిమాతో మరోసారి బాక్సాఫీస్ మీదకు దండెత్తుతున్నాడు. మరోవైపు రాజమౌళి గ్లోబల్ డైరెక్టర్ సినిమా షూటింగ్ ఇంకా నడుస్తూనే ఉంది. అయినప్పటికీ పృథ్వీరాజ్ తన సొంత సినిమాల రిలీజ్లను మాత్రం అస్సలు ఆపట్లేదు. దీన్ని బట్టి చూస్తే రాజమౌళి ఎక్స్క్లూజివిటీ కండిషన్స్ ఈ మలయాళ స్టార్ హీరో దగ్గర అస్సలు పని చేయట్లేదనే చర్చ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. అయితే గతంలో బాహుబలి సమయంలో బల్లాలదేవ రానా కూడా ఇదే ట్రిక్ యూజ్ చేశాడు. అటు బాహుబలిలో విలన్గా చేస్తూనే మరోవైపు ఘాజీ సినిమాను కూడా కంప్లీట్ చేసేశాడు. దీన్ని బట్టి చూస్తే రాజమౌళి సినిమాల్లో హీరోలు ఒక ప్రాజెక్ట్కి పరిమితమైన, విలన్గా చేసే వాళ్ళు మాత్రం ఇలా సైడ్లో వేరే సినిమాలు బ్యాలెన్స్ చేయడం కామన్ అయిపోయింది. అంతేకాదు, రీసెంట్గా రాజమౌళి పనితీరు గురించి పృథ్వీరాజ్ ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ బయటపెట్టాడు. ఒక సింగిల్ సీన్ కోసం మహేష్ బాబుతో కలిసి ఏకంగా 97 టేక్స్ తీసుకున్నాడట జక్కన్న. ఆ రేంజ్లో పర్ఫెక్షన్ కోసమని ప్రాణం తీస్తుంటాడు రాజమౌళి. అలాంటి డైరెక్టర్ సినిమా చేస్తూనే పృథ్వీరాజ్ మాత్రం తన క్యారెక్టర్ కుంభా పాత్రలో చక్రాల కుర్చీకి పరిమితమయ్యే రోల్ కావడం వల్ల డేట్స్ను పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుని ఇలా బ్యాలెన్స్ చేస్తున్నాడని టాక్ నడుస్తుంది. సుమారు 1400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ గ్లోబల్ అడ్వెంచర్ వారణాసి మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. మొత్తానికి రాజమౌళి రూల్స్ను సైతం తన మేనేజ్మెంట్ స్కిల్స్తో మేనేజ్ చేస్తూ అటు మలయాళంలో సొంత సినిమాలను వదలని పృథ్వీరాజ్ డెడికేషన్ను అందరూ మెచ్చుకోవాల్సిందే. అంతేకాదు, రీసెంట్గా రాజమౌళి పనితీరు గురించి పృథ్వీరాజ్ ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ బయటపెట్టాడు. ఒక సింగిల్ సీన్ కోసం మహేష్ బాబుతో కలిసి ఏకంగా 97 టేక్స్ తీసుకున్నాడట జక్కన్న. ఆ రేంజ్లో పర్ఫెక్షన్ కోసమని ప్రాణం తీస్తుంటాడు రాజమౌళి. అలాంటి డైరెక్టర్ సినిమా చేస్తూనే పృథ్వీరాజ్ మాత్రం తన క్యారెక్టర్ కుంభా పాత్రలో చక్రాల కుర్చీకి పరిమితమయ్యే రోల్ కావడం వల్ల డేట్స్ను పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుని ఇలా బ్యాలెన్స్ చేస్తున్నాడని టాక్ నడుస్తుంది. సుమారు 1400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ గ్లోబల్ అడ్వెంచర్ వారణాసి మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. మొత్తానికి రాజమౌళి రూల్స్ను సైతం తన మేనేజ్మెంట్ స్కిల్స్తో మేనేజ్ చేస్తూ అటు మలయాళంలో సొంత సినిమాలను వదలని పృథ్వీరాజ్ డెడికేషన్ను అందరూ మెచ్చుకోవాల్సిందే. ఆగస్టులో ఖలీఫా సినిమాను ముగించుకొని పృథ్వీరాజ్ పూర్తిగా వారణాసి మీదే ఫోకస్ పెట్టబోతున్నాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.